లెక్క కుదరలేదు. ఏం లెక్క? మనకి లెక్క. ఏది పొలం తీసుకురా. ఒక మనుగు ఈయన ఖరీదు 14 రూపాయల 9 అణాల 3 పైసలైతే నువ్వేనా? సిగ్గు లేక ఇంకా లేదు సార్. నన్ను పడేసి మనుగు లెక్క ఇంకా పితూరులు కూడానా? కాదు సార్, వాడే సార్. లెక్క రాలేదని వంక పెట్టి నన్ను పడదోసి పారిపోయాడు సార్. నేనేమి చేయలేదు సార్. పడదోసి పారిపోయినాడు సార్? అవును సార్. వాడి తలకిక్క నేను ఎదిరిస్తా. రే వెంకన్న, మీరంతా వెళ్ళి దేవదాసును కట్టి రాసుకోరంటారా? దేవదాస్ చెక్కలేదు సార్. ఏమన్నారా? నా మీద రాళ్ళవాన కురిపించి పారిపోయాడు సార్. నా ముఖం చూడండి సార్. ఎంత జమీందారు కొడుకైతే మీకు ఇంత అంటే అబ్బా. వారే భోగన్న వెళ్ళి ఆ నారాయణరావు గారితో చేద్దాం. ధర్మన్న, ఏం బాబు? చిన్నబ్బాయి గారు బడి నుంచి ఇంకా రాలేదా? లేదు బాబయ్య, వెళ్ళి పిలుచుకొస్తా. నమస్కారం మహాప్రభు, నమస్కారం. రా గోవిందయ్య, ఏమిటి విశేషం? మహాప్రభు, నాకు ఈ ఊరు వద్దు, ఈ ఉద్యోగం వద్దు. ఇక నా వల్ల కాదు. సెలవెక్కిస్తే వెళ్ళిపోతాను. అంత అవసరం ఏమొచ్చింది గోవిందయ్య? ఏమిటిదంతా? అదే మనవి చేద్దామని వచ్చాను. ఈ భోగన్న లెక్క చెబుతూ ఉంటే చిన్నబ్బాయి గారు విన్నట్టే వింటూ వీణ్ణి సున్నపు గుట్టలోకి పల్టీ కొట్టించి కుర్రుమన్నారు. రమ్మని కబురంపితే పిల్లలు ఈ విధంగా రాళ్లతో పూజించారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఒక్క చోటేమిటి, కావారిదే ఎక్కడో కోటు కొమ్మతులు ఆడుతూ ఉంటారు. సరే, వారిని మేము మందలిస్తాం. నువ్వు సెలవు తీసుకోవచ్చు. ధర్మన్నా బాబు, చిన్నబ్బాయి గారిని వెతికి తీసుకురా. చిత్తం. అబ్బబ్బా, పాడుకులు ఇంకా పడలేకుండా ఉన్నాం. క్షణం సేపు కూర్చోలేవు. వాటి కడుపాత్రం వాటికి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. పోల్రా. ఆశకుడుగా పిల్లలు పిల్లలు ఇదేనా? ఏమంటా అత్తయ్య గారు? ఏంటి ఒక్కసారి రండి. చూసారా మీ మనవరాలు ఘనకార్యం? ఇంత పెళ్లి ఉందా లేదో ఎంతసేపు తర్వాత చూడండి. దీన్ని తల్లాలంటారా? పెళ్ళలేదమ్మా, దాని బదులు 70 కావాల్సింది. చూసారా ఇప్పుడు ఇన్ని మాటలు నేర్చుకుంటే పెరిగి పెద్దదైతే ఇంకెన్ని ఎదురు జవాబులు చెప్తుందో. ఇంకా ఆకలి ఏదో తీర్చడం చేస్తే కావచ్చుగా పట్టుకుంటారా? తెలిసి వచ్చి చెప్పి మానుకోవాలి. ఎందుకు దాన్ని చెయ్యి నోరు పారేస్తుంటే తెల్లవారి కూడా ఏవో కుక్క తప్పింది. కాళ్ళు కూడా బిరగొట్టు పడితే బిరగడ ఎలా ఉంది? నీకేమైనా మతిపోయిందా? ఈ చిన్నతనంలో నేనే పని చేసింటే నీవేమైందిరా? ఈ నాటికి ఇంటికి పిల్లలకి పుడితే ఇదే వరక ఓ ఐదు పోతున్నాలే.
గొంతు కూతలు పెడితే నేను ఊరుకున్నామో కూతుగా కాపరీ చేయండి. రాయే ఆ ఇష్టప్రకారం తెలుసుకోండి. అల్లరి పని చేస్తారు. అమ్మ నాన్న కొడతారు. ఏమన్నా ఉన్నమతన్నాను మళ్ళీ అను ఒళ్ళు వాచిపోతుంది. అందుకే ఇంట్లో పెద్దబాబు గారు కాటుకుతున్నారు కరెక్టుకుని నమ్మతో చెప్పావా? నాకేం పని? పంతులు గారు అని చెప్పారు. తర్వాత ఇంకెప్పుడు బళ్ళకు రాని ఉన్నారు. నువ్వు వెళ్తే కదా బళ్ళకి రాని రావా? చదువుకోదలుచుకోలేదు. మిఠాయి ఏం తీసుకురాలే? సరే నీళ్ళు తీసుకురా. అవుగో పోయి తాగిరా. ఆనీళ్ళతో మంచినీళ్ళు. వెళ్ళి మళ్ళీ నేను రాలేను. తాగొద్దుగా నువ్వేరా. నేను రాను. రాక ఇక్కడే ఉంటావా? ఉండకపోతే ఎక్కడికన్నా పారిపోతా. ఏ నేను వస్తా దేవదా. వీలేదు. వస్తా. వీలేదంటే వీలేదు. వెళ్ళి నీళ్ళు తీసుకురా. వెళ్తే నువ్వు పారిపోతావు. ఫోన్లే వెళ్ళరా. వెళ్తావా లేదా? వెళ్ళను. నీకే చెప్తుంది. వెళ్తావా లేదా? ఏం పారు, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? దేనికమ్మా? కొట్టాడా? ఇప్పుడు ఎక్కడున్నాడు? తోటలో కూర్చొని సిగరెట్లు తాగుతున్నాడు. సిగరెట్ తాగుతున్నాడా? ప్రతిరోజు ఆ తోటలో అదే పని. ఇది అవి చదువు. ఇంటికి రాని వీపు చీరేస్తాను. నువ్వు వెళ్ళరమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? మరే పెద్ద బాబు గారే ఏమన్నారమ్మా? దాన్ని కొడతానన్నాడు. ఆ సిగరెట్ పిల్ల తప్పు చేస్తే కొట్టకు ముద్దెట్టుకుంటారా? అందుకని నీవెందుకు ఈ గీత పోయిందో? అది కాదే మరే. కాక మరేమిటే నీ మొహం. లోపలికి వెళ్ళి కళ్ళు కాళ్ళు కడుక్కొని అన్నం తిను పో. చిన్న లేదు పెద్ద లేదు అందరితోటి గిల్లి కట్టాలే. ఎన్నడే మొక్క ఉన్నవాడు మానే ఉంటారా? మీరు వెళ్ళండి. పెట్టండి. ఇంకోసారి ఎలా పని చేస్తే మా ఇద్దరిని దండించండి. కూర్చోండి, నా మాట వినండి. ఇలా ముద్దులు చేస్తే పెద్దవాడిని ముద్దులు చేశారు. వీళ్ళు కూడా పాటు చేయండి. అందరితో తమ్ముడు. ఇప్పటికైనా ఎత్తి మనసు అర్థం చేసుకోలేకపోతే ఎలా? మామగారికి కష్టం ఇస్తున్నట్టుంది. కోపడుతున్నారు. పడని వారెంత వారం మనం అయిన తర్వాత వారి కోపాలకు వణికి వందనాలు చేస్తామనుకుంటే వారిదే పొరపాటు. ఆ కాలం దాటిపోయింది. ముక్కది మధ్యకాలం తిరగకుండానే చీకట్టుకుంటున్నావే. బయటికి వెళ్ళాలమ్మా. వెళ్ళాలి. నీళ్ళు కాకుండా నేను ఎందుకు చెప్తా? నేను ఎందుకు కొట్టా? నీళ్ళు తీసుకురమ్మంటే ఎందుకు వెళ్ళిపోయా? నువ్వు తెలుగు తప్పు పెద్దమ్మ పారు. ఇంకెప్పుడు చెప్పగే? చెప్పను. అయితే ఆడుకుందారా? చిక్కు చిక్కు పుల్ల, చిన్నారి పుల్ల, దాకోడు పుల్ల, దమ్మడిస్త పుల్ల. చిక్కు చిక్కు పుల్ల, చిన్నార పుల్ల, దాకుంది పుల్ల, దమ్మిడివి పిల్ల. ఎప్పుడు చూసినా నువ్వే కలిసినావు. నేను ఆట ఆడను. అయితే వెదురు బద్దలు పోసి గాలిపట్టును కట్టి ఎగరేసుకున్నారా? దేవదా ఇక నువ్వు బళ్ళోకి రాని రావా? నేను నాన్న అనిపించిస్తే మనం వెళ్ళాం. బంతులే మా ఇంటికి వస్తాడని మా నాన్న చెప్పారు. అదిగో బడి ఎక్కి పెట్టేస్తున్నారు. పోతున్నా వీలేదు. విడిచిపెట్టి వేడుకుంటున్నామే. చిన్నబాబు చిన్నబాబు, ఏం తాత? పంతులు గారు నీకోసం కనిపెట్టుకున్నారు. రా ఇంటికి పోదాం.
ఇది కుంభము. వాడి బ్రతుకు బండలు గాను, వాడి చేతులు విరగా ఈ ఊళ్ళో చిన్న కూర్చో. లేరనుకున్నాడు. రైట్. నిలబెట్టి ఇది కుంభము. నీలకంఠం చదివే కాదు. ఆవేశపడకండి అక్క గారు, అసలు సంగతి ఏమిటో చెప్పనే. ముందు ముచ్చటగా చదువుకుంటుందని పనిపిస్తే పిల్లలు ఎలా చావగొట్టాడో చూడండి కదా బాబు. ఎంత దారుణం! ఎవరు కొట్టారు పారు? ఎదురుగ్గా సింహం వల్లే కూర్చుంటే మీరు ఊరుకోండి అక్క గారు. చెప్పారు ఎవరమ్మా కొట్టింది? మరే భయం లేదు, చెప్పమ్మా. తప్పు చేస్తే మటుకు దయాలక్ష్యం లేకుండా పిల్లలు ఎలా సాగుకొట్టారా? నువ్వేం మనిషివా పశువా? బెల్లం కొట్టి రాయాలమ్మా. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయ పంతులు. ఒళ్ళు దగ్గర పెట్టుకు మరీ మసుకు. నాకేం తెలియదు మహాప్రభు. పైగా బుకాయిస్తావే. మళ్ళీ నేను తప్పు చేశామంటే మర్యాద దక్కదు. జాగ్రత్త. వెళ్ళండి అక్క గారు. ఇంకోసారి పిల్ల మీరు చేస్తే మాతో చెప్పండి, మందలిస్తాం. బ్రతకలేకపోతే బడుకుంటుందని పిల్లల ప్రాణాలు ఇస్తాను. స్వార్థం చదివింది చాలు కానీ ఇక బడి మానేయ పిల్ల బాగానే ఉంది వరస. దేని మీద కోపం వచ్చి ఏమో చేసినట్టు పంతుల మీద కోపంతో బడి మానేస్తే మనకేగా నష్టం. ఏం నష్టమే? మన పిల్ల ఉద్యోగాలు చేస్తుందా, ఊళ్ళు వెళ్తుందా? కాస్త ఉత్తర ముక్క రాయడం, రామాయణం చదవడం చేతనైందిగా చాలే. ఇక పిల్లదాన్ని బళ్ళకి పంపేది లేదు. నీ ఇష్టం. పెద్దవాళ్ళ మాట కాదంటానికి నేనే అది. వచ్చింది మర్చిపోకుండా ఇంట్లో కూర్చొని వెళ్ళేసుకోవే పిల్ల. పో. ఏం కదా నువ్వు అనుకున్నా నిజం చెప్పే ఉంటే మా నాన్న నన్ను చంపేసి ఉండేవారు. సరే కానీ బళ్ళకెళ్తే పంచదార కొడతారేమో. నువ్వు వెళ్తాయిగా మా నాన్నమ్మ నేను మన ముందుగా బలే బలే ఇక నుంచి పొద్దుకు బాగా హాయిగా ఆడుకోవచ్చు. పొద్దున్నే తోటలోకి రా. అమ్మా అయ్యో అయ్యో నొప్పి అమ్మా నొప్పి తాత కొడుకు నొప్పి అయ్యో అమ్మా పంతులు గారు పెట్టండి. ఇవాళకేం కర్మం? ఎప్పటికీ వదిలేస్తాను. ఈ ఉద్యోగమే మానేస్తాను. కందకులేని దూర చామక. నమస్కారం మహాప్రభు, నాకు సెలవిప్పించండి. ఇక నేను ఈ ప్రక్రియ నాటకం ఆడలేను. మేమంతా గమనిస్తూనే ఉన్నాం పంతులు. నీ తప్పేమీ లేదు, నువ్వు వెళ్ళొచ్చు. విన్నారా? ఏంటి? చిన్నబ్బాయి బట్టలన్నీ పెట్లో పెట్టి ప్రయాణానికి సిద్ధం చేయండి. ఎక్కడికి? ఈ ఊళ్ళో ఉంచితే వీరు కూడా అన్నగారికి తమ్ములవుతారు. పట్నంలో పెట్టి చదివించడానికి నిశ్చయించాం. అమ్మయ్యో, పట్నంలోనే పసివాడు అంత ఊళ్ళో ఒంటరిగా. జంటగా ధర్మం ఉంటాడులేండి. చోటు మారితేనే కానీ రోగం కూడదన్నారు. వెంటనే ప్రయాణానికి ఏర్పాటు చేయండి. ఎక్కడ ప్రయాణం రాదా? చదువుకోటానికి పట్నం పోతున్నా పారు. నువ్వు వెళ్ళిపోతే నాకు అక్కడ ఏం చేస్తుంటారా? నిన్ను విడిచిపెట్టి నేను మాత్రం ఉంటాను. తొందరగా వచ్చేస్తా. వాళ్ళు పంపించకపోతే పారిపోయినా వచ్చేస్తా. నా సంగతి నీకు తెలుసుగా, సరేనా? త్వరగా బయలుదేరిపోతే బండి కట్టుకోలేదు. పదండి ధర్మన్నా. మేఘమే
మాటలకు బలం. నమ్మిన వారిని విడువరాదు, మరువకూడదు. పరీక్షలు అయిపోయాయి చిన్నబాబు. అయిపోయాయి తాత. ఈ రాత్రికే ఊరికి పోయాను. ఉత్తరాలు ఏమన్నా వచ్చాయా? లేదు బాబు, భగవానయ్య మీకోసం వచ్చేది లేదు. ఏం చెప్పాడు? మీరున్నారా అని అడిగాడు. లేరన్నాను. బిక్కముఖం వేసుకుని వెళ్ళిపోయాడు. అలాగా? అయితే నేను వెళ్ళి కనుక్కొస్తాను. ఈలోగా ప్రయాణానికి ఏర్పాటు చేయి. ఇదిగో, మీరంతా వ్యాపారస్తులు, అందులో ఉండే కష్ట సుఖాలు మీకు తెలుసు. మన దగ్గర ఉన్నదంతా వ్యాపారంలో పెట్టేశాం. సరుకు విడుదల కాగానే మీ సొమ్ము వడ్డీతో సహా పారేస్తాం. అస్సలు ఇస్తే చాలు అయ్యా, ఆ సరికే మాది ముఖానికి పారే. ఓ చెప్తానండి. పట్టండి. ఆఖరికి మా నోట్లో మట్టి కొడతావు. ఒత్తి మట్టి కాదు, బంగారు మట్టి. కోలార్ నుంచి 2 మూటలు తెప్పించాను. 10వ వంతు బంగారం ఉంది. పరీక్షగా చూడండి. అరే భగవాన్ బాబు, ఇంతకాలం నుంచి మాకు చెప్పింది లేదే. సరుకు అంతా మాటలు తీస్తాం. అవో చూస్తాం. రండి. ఏంద్రా, ఈ సంవత్సరం కూడా పరీక్షలకు నామాలు పెట్టావు? బయటికి పోయి మాట్లాడుకున్నాను రా బాయ్. ఏమిటా కలం? దెయ్యాలు బాయ్, దెయ్యాలు. పట్టి బంధించా. తరది చూద్దాం. బాయ్ తీస్తే పైన పడి తీర్పు తింటాయి. నేను ఉన్నానుగా, పర్వాలేదు. ఏమిటి రస్తా? మీరెవరు? భగవానేడి? ఎందుకు? మాకు సొమ్ము ఇవ్వాలి. ఎంత? 50, 50, 80, 100, 150. ఇంతే కదా, నేను ఇస్తాను. వద్దు బాయ్, వద్దు. ఏ నువ్వే చెప్పు బాయ్. ఈ పాడు పంపకి 25 రూపాయలు బాడుగా. ఈయన పెట్టేదే పప్పుచారు కూడు. పప్పు నిండా రాళ్ళు, చారు నిండా నీళ్లు. ఈయనిచ్చిన సామాన్ల మొత్తం ఖరీదు 50 చేయదు. దానికి నెలద్దె 10 రూపాయలా? ఈ మహానుభావుడు చేతికిచ్చేది 50, రాయించుకునేది 100. అదేమంటే కమిషన్ 25, వడ్డీ 25 అంటాడు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఇష్టమై తెచ్చుకున్న తర్వాత ఇచ్చుకోక తప్పుతుందిరా. అది రైటే, కానీ ఇలాంటి వాళ్ళ దగ్గర పుచ్చుకోవాల్సిందే కానీ ఇచ్చుకోకూడదు. సంతోషించాం కానీ నోరు మూసాం. ఇలా తయారయ్యావన్నమాట. నీతో మాట్లాడాలి. ఇంటికెళ్ళినారా? ఇది ఒక బతికేనా భగవాన్? పగలు కాలేజీలో కనిపించు, రాత్రి ఇంట్లో కనిపించు. ఏం చేస్తున్నట్టు? అలా ఏంటి పాయ్, మనవాడు తలుచుకుంటే ఏమైనా చేస్తాడు. చేస్తాడు. ఊరంతా అప్పులు. నా స్నేహితుడిని చెప్పుకోవడానికి కూడా సిగ్గా ఉంది. ఈ బాకీలని తీరినట్టేనా? అదే, బాకీ ఉండే పుట్టాం, బాకీలు చేస్తే పెరుగుతాం, బాకీ తీరితే చస్తాం. కనుక బ్రతక తలుచుకుంటే బాకీలు పెంచాలి. అయితే మన స్నేహం తగ్గాలి. ఇదిగో భాయ్, ప్రాణాలైనా వదులుకుంటాను కానీ నీ స్నేహం మాత్రం వదులుకోను. అయితే ఇక నుంచి నేను చెప్పినట్టు వినాలి. నేను ఊరికి వెళ్తున్నాను. నీ పెట్టేపేట తీసుకొచ్చి ఇక్కడే పడి ఉంది. మళ్ళీ అప్పులు చేశావో మర్యాద దక్కదు. ఉంచుకో. నువ్వు ఊరి నుంచి వచ్చేదాకానా?
చాలా నువ్వు చాలా అంటే చాలు. మారు 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 రాదు. నేనే అవ్వా, దేవదాసు. నువ్వా నాయనా? ఎంత మారిపోయా, కులాసాగా ఉన్నావా? ఎవరు? దేవదాసా? అక్కడి నుంచి ఇప్పుడు వచ్చావు నాయనా? ఇప్పుడే వస్తున్నానక్క. ఏం పారు, అయినా వాళ్ళ ఇంటికి వస్తే నిలబెట్టి మాట్లాడతారా? ఇప్పుడే ఇంత సిగ్గైతే రేపు ఎలాగే సంసారం చేసేది? అతీతుల తీసుకురా. ఇంటికి ఇంకా వెళ్ళలేదమ్మా, రేపు తిరిగ్గా వస్తాను. ప్రసాదం తీసుకెళ్ళు నాయన. పారు పారు, ఏమ్మా ఈ బియ్యం నాయనమ్మ గారికి ఇచ్చి కొంచెం రాళ్ళు అరమని చెప్పమ్మా. అయ్యో అదే పరచానమే తల్లి, నాకు తలం రాలు పోస్తానమే. ఏమన్నా ఉన్నమాట అన్నాను. ఏ మళ్ళీ అని ఒళ్ళు వాచిపోతుంది. ఆ మూట దుడుకుతనానికి ముడుపు. ఓహో, చిన్నతనం పోయినా చిలిపితనం పోలేదు. ఓ అబ్బా, నువ్వు కాక మా పెద్దదైన అయ్యాలి. అడగడానికి అలర చేయనుక. తెలివే ఏమిటి చెప్పు. చెప్పనా? చెప్పేస్తున్నా. పళ్ళు, కారపట్టుకులు. అవైతే మంచి తెమ్మంటావుగా. అబ్బా, అదేమిటో నువ్వే చెబుతూ. అయితే కళ్ళు మూసుకో. గట్టిగా. అదిగో దొంగమాటగా చూస్తున్నావు. అబ్బా, ఎంతసేపు దాగుడు మూతలు. కళ్ళు మూసుకో, నోరు తెరు. ఏంటది? ఇదే కనుక్కోతుందాం. చీర. సింగారం ఇంకా లంగాలతోటే ఉంటే చేతుల మీద దూకుతున్నావే. అయితే బిస్కత్తులు. రాత్రి పగలు ఎప్పుడు తిండియావే. బిస్కత్తులు కావు, అగరత్తులు కావు, ఏ ఒత్తులు కావు. చెప్పు. ఇంకేముంటుంది? కావాలి పెట్టి నన్ను ఉడికించాలి. నేను ఉడికించడానికి ఇంత కావాలా పారు?
ఇదంతా నిన్ను మురిపించడానికి. చూడు, కంటికి ఇంపైన వస్తుంది. నీ కోసం వెతికి తెచ్చాను. ఇది తలతళా పిల్లనిలా చూశావంటే కళ్ళు చికాలు మానాల్సిందే. మరపురాని బహుమానం, రవ్వలాంటి కన్యకు రత్నాల కంఠహారం. ఎందుక నవ్వు? ఎందుకా? ఇందుకు. ఇదిగో ఈ భారం నీకు ఇంకా నువ్వు తెచ్చింది పాటు. ఇప్పుడు మరీ ముద్దిస్తున్నావు. కానీ ఉన్న సిద్ధంతో ఇప్పుడే వరకపోతే మరి పెళ్ళినాడు. అప్పుడు నీ వంతు